ఒరే అవతారం, అక్క ఈ చెత్త సంగతి ఏంటో చూడరా. అలాగే అక్క. ఇటు నీళ్ళు. ఏటి కాంతమత్తా, ఇల్లంటే మీ తమ్ముడితో ఓడిపిస్తున్నావో, మరి బాటలన్నీ ఎవరు చేస్తారేటే? అవి కూడా మీ తమ్ముడితోనే చేస్తావేటే? నాకు ఇల్లు ఓడటమే కాదు, వంటలు చేయటం కూడా వచ్చు. అవునవును, మీ మేనకోడలు నిన్నెంత బాగా చేసిందో తమరు కూడా అంతే బాగా చేస్తారు కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? మాకింట్లో పనులు రావు కాబట్టి నీ మీద ఆధారపడి నీతో పనులు చేయించుకుని నువ్వేసే బిల్లులు కట్టాలా? అంతే కదా కాంతమత్త, తమరికి పని చేత కానప్పుడు పని చేతనేడలతోనే చేయించుకోవాలి కదా. హే చాలే, ఈ రోజు నుంచి మేము మీ మీద ఆధారపడం, మా పనులు మేమే చేసుకుంటాం. ఎలా చేసుకుంటారో చూస్తావా? వైష్ణవి, వైష్ణవి, నేను రెడీ. చూసావుగా, మీతో వంట చేయించకూడదనే మా ఏర్పాట్లు మేం చేసుకున్నాం. ఇంకో గుడ్ న్యూస్, ఇంకా సేపట్లో ఈ ఇంటికి వంట మనిషి రాబోతుంది. అది కాని వచ్చిందంటే నువ్వు, మీ నాన్న, మీ అమ్మ పస్తులతో ఏడవడమో, లేక అదేదో సినిమాలో లాగా ఇలా ముష్టెత్తుకోవడమో మరొకటో చెయ్యాలి. ఈ రెండిట్లో మీరేం చేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. ఇంకేం చేస్తారమ్మా, మనం చెప్పినట్టు బెబెబెబెబ్బా అని ముష్టెత్తుకోవాల్సిందే. నిజమే నిజమే. అలాగే కాంతమత్త, నీ కోడలైన నన్ను కాకుండా నిన్న కాక మొన్నొచ్చిన వైష్ణవదేవిని నమ్ముకుంటున్నాం. మేం ముష్టెత్తుకుంటామో మీరు ముష్టెత్తుకుంటారో ఇంకా సేపట్లో మేము చూస్తాము. ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నావు? వెళ్ళి జ్యూస్ చేద్దాం పద. వైష్ణవి వద్దు, నా మాటను. ఏయ్, నేను జమీందారు వారసురాల్ని. నేను చెప్తే వినాలి తప్ప ఇంకొకరు చెప్పింది నేను వినను వినను వినను. అమ్మా, అన్ని సార్లు తిప్పకో, తల పోడిపోగలదు. వెళ్ళి పని చూసుకో. పద పదండి. అందరూ తల ఒక చేయండి. కొడతారేంటి? నువ్వే కదా తలోకి చెయ్యమన్నా. నేను చెయ్యి వేయమంది నా మీద కాదు, ఫ్రూట్స్ మీద. ఓకే, అలా క్లారిటీగా చెప్పాలి. చూస్తారేంటి? ఫ్రూట్స్ కట్ చేయండి. ఏంటి రండి. పదండి జ్యూస్ చేద్దాం. హలో, ఇది యాపిల్ జ్యూస్. వద్దు వైష్ణవి, నా మాట వినా. ఐ డోంట్ కేర్. ఇంకా కర్బూజా జ్యూస్. వద్దత్తా, నా మాటను. ఐ డోంట్ కేర్.
జ్యూస్. వదినా వద్దదినా. ఐ డోంట్ కేర్. బనానా జ్యూస్. ఇదిగో సిట్టే పుచ్చకాయ జ్యూస్. గుణనియా వద్దనియా నా మాటను. ఐ డోంట్ కేర్. పదండ్రా. మనం చూస్ చేసుకోవడం చూసి చిట్టమ్మ కుళ్ళుకుంటుందే. అవునమ్మా, పాపం ఈరోజు ఈ జ్యూస్లన్నీ చేసి మనకి బిల్ యాడ్ చేద్దాం అనుకుంది. ఛాన్స్ మనం ఇవ్వలేదు కదా, అందుకే మండిపోతుంది. రెడీ? 1 2 3. ఒక నిమిషం, ఈ జ్యూసులు మాత్రం తాకండి. We don't care. చూసావు చిట్టమ్మ, ఈ కాంతమ్మ నీ సేవలు వినియోగించుకోకుండా నీ బిల్లు ఎలా ఎగ్గొట్టిందో. పాపం, ఈ రోజు మీ అమ్మా నాన్నలకి ఫుడ్ ఎలా పెడతావో తలుచుకుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అత్త మరీ అంతలా బాధపడకే. ఈ 4 జ్యూసులు కలిపి 1000 రూపాయలు ఇవ్వు అంతే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఈ 4 జ్యూసులు ఎంతో కష్టపడి మేమే తయారు చేసుకున్నాం. అలాంటిది నీకెందుకు బిల్లు కట్టాలి? ఎందుకా? జ్యూసులు చేసుకుంది మీరే అయినా ఈ పళ్ళని తెచ్చింది మా అన్నయ్య. ఏంటేంటి? ఈ ఫ్రూట్స్ అన్ని కొనుక్కొచ్చింది మీ అన్నయ్య? అవునత్తా. ఏడుతున్నా ఈ విషయం నువ్వు చెప్పలేదా? మర్చిపోయా. అమ్మా, చిట్టమ్మ చెప్పింది నిజమే అమ్మా. పిచ్చి మాలోకం. ఇందాక భాస్కర్ ఫ్రూట్స్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఆ విషయం మర్చిపోయాను. అయ్యో బాబోయ్, అంటే ఈ 4 జ్యూసులు చిట్టమ్మవా? అవును వేసినవి, అందుకే ఆగండి ఆగండి అన్నాను. ఎన్నారు మెరుసలో ఐ డోంట్ కేర్, యూ డోంట్ కేర్, డోంట్ కేర్, ఆ కేర్, ఈ కేర్ అన్నారు. ఇప్పుడేమైంది? 4 జ్యూసులు కలిపి 1000 రూపాయల బిల్ అయింది. ఇస్తారా లేకపోతే సెటిల్మెంట్ చేయమంటారా? ఏంటి సెటిల్మెంట్? ఏంటి కొడతావా? నన్ను కొడతావా? కొట్టు, రా కొట్టు. నువ్వేంటి ముసల్దానా? పొదలు చెట్టి, పొదలు పొదలు. జమీందార్ గారి కూతురు వన్న ఒకే ఒక కారణంతో నేను నిన్ను వదులుతున్నాను, లేకపోతే సంపేసి ఉండదాన్ని. చిట్టమ్మా, తప్పైపోయింది, వదిలేసేయ్. చెప్పండి, వీటికి డబ్బులు ఇస్తారా లేదా? లేకపోతే ఎవరికి ఇవ్వాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వమంటారా? వద్దు చిట్టమ్మా, నాదసలే సున్నితమైన శరీరం. మావయ్య చూస్తావేంటి? డబ్బులు ఇచ్చేయి. ఇదిగో సిట్టమ్మ, మోసం చేసి బిల్లులు వసూలు చేయటం కాదు. ఇంకా సేపట్లో వంట మనిషి వస్తుంది, ఆ తర్వాత నీకు ఉంటదిలే. వచ్చినప్పుడు చూద్దాంలే గుండనియా. అమ్మా పద. అరే తమ్ముడు, వచ్చినప్పుడు చూద్దామంటుందేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదక్క. బావా, మీ అక్క పిలిపించిన వంట మనిషి ఇంకా రాలేదేటి? నాకు తెలిసి ఇంకో 10 నిమిషాల్లో వస్తుంది. కానీ ఆ వచ్చిన ఆవిడ్ని ఎలా వెనక్కి పంపించాలో ఆలోచించావా? చిట్టి, అత్తయ్య గారు ఏమంటున్నారు? ఆ వంట మనిషిని వెనక్కి పంపించడానికి ప్లానింగ్ ఎందుకు? 4 గుద్దులు గుద్దితే అదే పారిపోతుంది అని అంటుంది. అయ్యో, అంత పని చేయదు.
పొరపాటున వచ్చిన వంట మనిషి మా అక్కకి ఫోన్ చేసి చెప్పిందంటే రచ్చ రచ్చ అయిపోతుంది. ఆ, అదే నిజమే బావా. నీలు, వంట మనిషికి ఫోన్ చేయమన్నాను. చేసావా? చేశానమ్మా, 10 నిమిషాల్లో వస్తుంది. అమ్మయ్యా. ఫస్ట్ వంట మనిషి వస్తే 1 చిట్టెమ్మ బిల్లుల నుంచి తప్పించుకోవచ్చు, 2 నువ్వు వండే వంటల నుంచి తప్పించుకోవచ్చు. అమ్మా, నా వంటల్ని మరీ అలా కొట్టిపారేకమ్మా. ఒక్క అవకాశం ఇవ్వమ్మా, నేనేంటో నిరూపించుకుంటాను. ఎందుకే? మమ్మల్ని చంపడానికా? నీకు నీ వంటలకి ఒక దండం తల్లి. చిన్నప్పుడంతా చదువుల కోసం ఊటీలో పెరిగావు. చదువులు పూర్తయ్యాక వంటగది మొహమే చూడలేదు. ఇక నీకు స్టవ్ ఎలా వెలిగించాలో తెలీదు. అలాంటిది వంట చేసి ఎవరి ప్రాణాలు తీస్తావే? సర్లే అమ్మా, ఏదో ఒక రోజు నా టాలెంట్ ఏంటో నిరూపించుకుంటాను. అలాగలాగే. అమ్మ కాంతమ్మ గారు, ఇక మాకు సెలవు ఇప్పించండి అమ్మా, మేము వెళ్ళిపోతామమ్మా. ఎక్కడికెళ్తారా? ఈ పాడు ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతామమ్మా. అవునమ్మా, మా మంచితనం మానవత్వం గుర్తించే చోటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నామమ్మా. ఏడిచారు ఎర్రెదవల్లారా. ఆ లతకి పెళ్ళయ్యి దాని ఆస్తి నా చేతికి వచ్చే వరకు మీరిద్దరూ ఇక్కడే తగలబడండి. నెలకి ఎంతో కొంత జీతమిస్తానులే. నిజమా తల్లి? ఆ భరోసా ఇచ్చారు, అదే చాలమ్మా. ఎవరో ఒక అడ్డగాడిదని తెచ్చేసి ఆ లతకిచ్చి పెళ్లి చేసేసి ఆ తర్వాత లతకున్న ఆస్తి మొత్తం మీకొచ్చేటట్టు చేసే బాధ్యత మాది. వెతకండి వెతకండి. సాధ్యమైనంత త్వరగా ఒక వెధవని వెతికి పట్టుకోండి. లతకి వాడికి ముడిపెట్టేసి ఆ 50 ఎకరాల పొలాన్ని నొక్కేయాలి. అరే పూలే, ఈ రోజు నుంచి మీ ఇద్దరు ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు కాబట్టి ఈ ఇంటి పనులను మీరు చూసుకోవాలి రోయ్. ఏమన్నా వంటలు వండడాలు, అంట్లు తోమడాలు లాంటివి తప్ప మీరు ఏ పనైనా చెప్పండి, చేస్తాం. అయితే బయట మొక్కలకు నీళ్ళలాగా ఎండిపోతున్నాయి, వెళ్ళి నీళ్ళలో ఎండి. అట్టగానండి, నువ్వు పదరా. పదబావా. ఒరే కోడిగా, ఈ మొక్కకి నేను షాంపూ పెట్టి తలస్నానం చేయిస్తాను. ఆకు కొమ్మలకి నువ్వు సబ్బు రుద్దేశాయి. అట్టగా బావా. ఇది తీసుకో. రేపులుగా ఆడచేస్తున్నారా? కాంతమ్మ గారు మొక్కలకి నీళ్లు పోయమన్నారండి. ఒట్టి నీళ్లు పోతే ఏం ఉపయోగం? కాస్తంత షాంపూ పెట్టి సబ్బెట్టి రుద్దామనుకోండి, తొడ 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 మెరిసిపోతాయండి. ఏడ్చో ఎడ్డదవా. మొక్కలకి నీళ్లు పోయమంటే అర్థం తలంటి స్నానం చేయించమని కాదురా, మరే ఆటి ఏళ్ల దగ్గర నీళ్లు పోయమని. అబ్బా, మాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నారండి. మనం కూడా నీళ్ళు వేసుకుంటాం, ఓన్లీ కాళ్ళ మీద వేసుకుంటామండి, నెత్తి మీద కూడా పోసుకుంటాం కదా. అట్టాగే మొక్కలకి నీళ్లు పోసి తలంటి సబ్బు రుద్దేస్తే నాకులాగా నిగనిగలాడిపోతండి. నీ బొందరా. చిట్టమ్మ, అటు చూడు, వంట మనిషి వస్తోంది. ఆ వచ్చే అమ్మాయిని తప్పుదారి పట్టించడానికి ఇదే కరెక్ట్ టైం. ఏడు భావన అనేదే. అవును, ఇప్పుడు ఏం చేద్దామంటే ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా ఉంది బావా. అమ్మా, ఇంకెందుకు ఆలస్యం? నీ పని చూసి మా పని మేసేస్తాము. ఏంటి ఆడదానమేండి మా మీద దౌర్జన్యం చేస్తున్నావు? మేమేమైనా మొక్కలు బీకేస్తున్నావా? తలంటు స్నానమేగా చేస్తున్నాం. అయ్యో బాబోయ్, మొక్కలకి నీళ్లు పోతే మెచ్చుకోవాలి గాని కొడతారేటండి బాబు. అమ్మో. దండం పెడతా తల్లా, నన్ను వదిలే. అమ్మో, నీకు ఆడు పట్టుకుంటారమ్మా, నన్ను వదిలే. ఎవరండి తమరు? నా పేరు రత్తాలండి. ఈ ఇంటికి పని మనిషి కావాలని నీలంబరి గారు ఫోన్ చేస్తే వచ్చానండి. ఓహో, అలాగా. వెళ్ళండి వెళ్ళండి.
ఇంతకు ముందు కూడా వాళ్ళిద్దరు వంట పనికని వచ్చి ఇదిగో ఇలా తన్నులు తింటున్నారు. అమ్మో నన్ను ఒకే తల్లి. వాళ్ళిద్దరు వంట వాళ్ళ. అబ్బా అవును, నీలాంబరమ్మకి కొంచెం క్రాక్ ఉంది. అవును, ఆమె కొంచెం మెంటల్ కూడా ఉంది. వచ్చిన వంట మనిషి గనక వంట సరిగ్గా చేయకపోతే అదిగో ఆవిడతో కొట్టిస్తారు. అబ్బా తల్లా. అబ్బో ఏంటేంటేంటి వంట సరిగ్గా చేయకపోతే ఆ బండావిడితో కొట్టిస్తారా? ఇదిగో అమ్మాయి, బండావిడ గిండావిడ అని నోడు సరుకో. ఆవిడ గాని ఇనిందనుకో నిన్ను తొక్కేయగలదు. అమ్మ వద్దు. సరేలా బ్యాగ్ లోపలికెళ్ళి ఆ వంట ఏదో చేసేసి ఈ ఇంట్లో వంట మనిషికి స్థిరపడతావో లేదా ఎవరితో తన్నులు తింటావో నువ్వే డిసైడింగ్ అయిపో. అయ్ బాబోయ్, ఎవరైనా వంట బాగా చెయ్యకపోతే 4 మాటలు అంటారేమో గాని ఇలా మనుషులను పెట్టి కొట్టించడం ఏంటండి? ఊరికే కొట్టించడం కాదండి, ఆవిడ గని కోపం వచ్చిందంటే ఏం చేస్తుందో ఒకసారి చూడండి. చూడండి. అట్ట పెడతానబ్బో. అమ్మో నేను దొరక తల్లో. పట్టుకో 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 జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా. కాంతం గారి ఇచ్చే జీతానికి కక్కుర్తి పడి పనికి ఒప్పుకున్నందుకు ఈ భూతం చేతిలో తన తినే కర్మ పట్టింది మాకు. ఛీ చస్తే ఇంట్లో ఉండవు, వెళ్ళిపోతాం ఇప్పుడే. అబ్బో నీలు, వంట మనిషి వచ్చిందో లేదో ఒకసారి వెళ్ళి చూడు. అలాగేనమ్మా. అలా చూసావుగా, నీకంటే ముందొచ్చిన వంట మనిషి బతకంటో. ఇంకా ఈ ఉద్యోగం మీద ఆశుంటే లోనికెళ్ళా. వామ్మో, బతికుంటే బర్గలు చేసి బతకొచ్చు గాని ఈవిడితో మాత్రం తన్నులు తినలేనమ్మా. ఇక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా. అమ్మ తల్లి, నీకో దండం. నీ ఇంట్లో వంట మనిషి ఉద్యోగానికో దండం. బుద్ధి గడ్డి తిని నీ సంగతి తెలియక ఇక్కడ దాకా వచ్చాను. నేనే కాదు, మా వంట మనుషుల సంఘంలో ఏ వంట మనిషిని కూడా మీ ఇంటికి రానివ్వను. అసలు ఏమైంది? అంత పెద్ద శబ్దం చేస్తున్నావు. ఇంకా ఏం కావాలండి? వంట బాగాలేపోతే మనుషులను పెట్టి కొట్టిస్తారా? అలా తన్నులు తినాల్సిన కర్మ మాకేం పట్టలేదు. మీరు వద్దు, మీ ఉద్యోగము వద్దు. ఏ రత్తాలు రత్తాలు. అసలు ఏమైంది దీనికి? చూసావుగా వదినా, ఈ రత్నమే కాదు, కాకినాడలో ఏ ముత్యమో ఏ పగడమో మీ ఇంటికి వంటకి రాదు. నాకు అర్థమైందిలే చిట్టమ్మా. వంట మనిషితో నీ ఆటలు సాగవని ఏదో వంకతో దాన్ని ఇక్కడ నుంచి గెంటేశావు. చూస్తాం నువ్వు మా దగ్గర బిల్ ఎలా వసూలు చేస్తావో మేము చూస్తాం. అమ్మా అమ్మా, మన పని అయిపోయిందే, ఇక్కడ వెళ్దాం. బావా నేనంటే తెలివి తప్పించుకున్నా, నువ్వు ఎలా దొరికిపోయావు బావా? ఓసారి నోరు తెరవరా. బావా నువ్వెక్కడ తప్పించుకున్నావురా? ఓ పాడు చూడు. ఇదేంటి బావా ఇక్కడే ఉంది ఇంకా? నువ్వు తల్లి
ఒరే కోటిక, నాకు అర్థం కాక అడుగుతాను, ఈ మోగది మనల్ని తన్నడానికే పుట్టిందా లేదా మన ఇద్దరం ఈ భూతం చేతిలో తన్నులు తినడానికే పుట్టామా? ఏమో బావా, ఎక్కడుంటే ఒళ్ళు గుల్ల ఎలాగుంది. ఇదిగో వేగా ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం పద బావా. వెళ్ళిపోదాం పదరా. ముందు ఆ మొక్కలకు స్నానం చెప్పిద్దాం పదరా. మళ్ళీ స్నానం ఏంది బావా? పద పద.